ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ సమయం వరకు ప్రభు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి ఈ ఉదయకాల సమయంలో ఆయన నామాన్ని స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్య వాగ్దానం, దేవుని రాజ్యము భోజనము పానమును కాదు గాని నీతియును సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది అని రోమాపత్రిక 14వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటను మనం గమనించినట్లయితే మామూలుగా అంటే సహజంగా మనం శారీరక విషయంలో గమనిస్తే ఒక రోజు మొదలుపెట్టిన దాని నుండి కూడా మనం ఏమి తిందామో ఏమి తాగుదామో, లేక మన జీవన విధానం, మన జీవన శైలి ఏంటి, మన పనులు ఏంటి, మన కుటుంబం ఏంటి, మన వ్యాపారం ఏంటి అనే విషయాల గురించే ఎక్కువగా మానవుడు ఆలోచిస్తూ ఉంటాడు. అయితే దేవుని యొక్క వాక్యానుసారంగా, ఆత్మీయానుసారంగా మనం గమనిస్తే దేవుని యొక్క రాజ్యము కేవలం ఈ తరహా అంటే ఈ లోకపరమైనటువంటి మన భోజనం గురించి, మన ఆహారం గురించి, వీటి గురించి కాదు, కానీ ఆత్మీయతలో మనము ఎంతవరకు ప్రభువులో బలపడుతున్నాము, ఎదుగుతున్నాము అంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది అన్న రీతిగా మనం ఎంతవరకు నీతిమంతులుగా ఉండగలుగుతున్నాము, దేవుడిచ్చే సమాధానాన్ని పొందుకుంటున్నాము, దేవునిలో ఆత్మయందు మనం ఎంతవరకు సంతోషిస్తున్నాము అనేటటువంటి విషయాన్ని గమనించవలసిన వారమై ఉన్నాము. కానీ ఆ రీతిగా ఈ ఉదయకాల సమయంలో ప్రభు సెలవిస్తున్న మాటను బట్టి ఎల్లప్పుడూ మనం దేవుని యొక్క వాక్యం ద్వారా నీతిమంతులుగా మార్చబడి దేవుడిచ్చే సమాధానాన్ని పొందుకుంటూ ఎల్లప్పుడూ కూడా ఆత్మయందు సంతోషిస్తూ దేవుని ద్వారా మనం ఎల్లప్పుడూ పరిపూర్ణమైన ఆనందాన్ని, సంతోషాన్ని, శాంతి, సమాధానాన్ని పొందుకుంటూ దేవుని యొక్క రాజ్యము కొరకు అనగా దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో మనందరం పాలిభాగస్తులు కావలసినటువంటి వారమై ఉండాలని ప్రభు సెలవిస్తున్నారు. ఆ రీతిగా ఉదయకాల సమయంలో ఇటు వాక్యానుసారంగా దేవుడు మన ఆత్మీయ స్థితిని దినదినము అభివృద్ధి పరుస్తూ, బలపరుస్తూ మనందరిని ఆ రీతిగా సిద్ధపరచును గాక. ఆమెన్. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రోజంతా నీ పిల్లలమైన మాకు మీరే తోడుగా ఉండి సహాయం చేసి నడిపించండి. నీ మేలుల చేత నింపండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్ళిలో జరుపుకున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పైన దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.